Hi, this is Dinesh Gangasani. Welcome to my channel. Think about this. కేసీఆర్ గారు 9.5 ఏళ్ల కాలంలో ఏదైతే అప్పులు చేశాడో వాటికి కాంగ్రెస్ నాయకులు చేసిన అప్పుల కంటే వీళ్ళు చెప్పిన అప్పులే అంటే ఒకటికి 3-4 ఇంతలు ఎక్కువ చెప్పి కేసీఆర్ని బదనాం చేసి మొత్తం మీద అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు వాళ్ళు 2 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అప్పులపైన మరియు అప్పుడు కేసీఆర్ చేసినటువంటి అప్పులపైన మొత్తంగా కాగ్ రిపోర్టుని ప్రజల మధ్యలో పెట్టండి, ప్రజలే నిర్ణయిస్తారు. మరి కేసీఆర్ గారు 9.5 ఏళ్ల కాలంలో చేసినటువంటి అప్పులు ఏంటి, ఆ అప్పులతో తనేం చేశారు, మరి ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి అప్పులు ఎంత, దాన్ని మీరు ఎలా వినియోగించారనేది కాగ్ రిపోర్టుని బయట పెట్టినట్టయితే ప్రజలు అర్థం చేసుకుంటారని నా యొక్క అభిప్రాయం అండి. అంతేకాకుండా కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ గారు చేసినటువంటి అప్పులకి 2-3 రేట్లు ఎక్కువ చెబుతూ ప్రజలను మభ్యపెట్టి మొత్తానికైతే అధికారంలోకి వచ్చారండి. మరి ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి అప్పులకు సంబంధించిన లెక్కలు ఎక్కడి వరకు, మరి దాని రిపోర్టుని బయట పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు దినేష్ గంగసాని.